ఆస్ట్రేలియాకి చెందిన జేమ్స్ అనే వ్యక్తి తన లైఫ్ టైంలో 1172 టైమ్స్ బ్లడ్లోని ప్లాస్మాను డొనేట్ చేశారు. జేమ్స్ 14 ఇయర్స్ ఏజ్లోనే ప్రాణాంతక వ్యాధి వల్ల చెస్ట్ ఆపరేషన్కి డోనర్స్ నుండి బ్లడ్ని కలెక్ట్ చేశారు. డోనర్స్ వల్ల బ్రతికానని ఆ కృతజ్ఞతతో బ్లడ్ డొనేట్ చేయాలని డిసైడ్ అయ్యారు. 18 ఇయర్స్ ఏజ్లో బ్లడ్ డొనేట్ చేయటం స్టార్ట్ చేసి బ్లడ్లోని ప్లాస్మాని డొనేట్ చేశారు. హెచ్టిఎన్ ఆర్ రీసెస్ అనే వ్యాధి ప్రెగ్నెంట్ మదర్ అండ్ చైల్డ్ బ్లడ్ గ్రూప్ లో వేరుగా ఉంటాయి. ఈ వ్యాధి ఉన్న వారిలో బేబీ డిజేబుల్డ్ ఆర్ బిడ్డ కడుపులోనే చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. జేమ్స్ బ్లడ్ ని ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఎక్కించిన తర్వాత బేబీ హెల్తీగా పుట్టడంతో డాక్టర్స్ జేమ్స్ బ్లడ్ ని టెస్ట్ చేసి చాలా రేర్ బ్లడ్ అని, ఇతని బ్లడ్ లో ప్లాస్మా హెచ్టిఎన్ డిసీజ్ ఉన్న బిడ్డలను సేవ్ చేయగలదని నిర్ధారించారు. జేమ్స్ అప్పటి నుండి 3 వీక్స్ కి ఒకసారి బ్లడ్ లోని ప్లాస్మాని డొనేట్ చేసి వరల్డ్ వైడ్ గా 2.4 మిలియన్ న్యూ బోర్న్ బేబీస్ ని